ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రాతినిధ్యం పెరిగే సమయం ఆసన్నమైంది. కూటమి సర్కారులో మరొక మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధమైందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రి కాబోతున్నారా? ముందు ఎమ్మెల్సీ ఇస్తారా, లేక మంత్రిని చేసిన తర్వాత నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కనుందా? ఎన్నికల ముందు వరకు ఏపీ రాజకీయాల్లో జనసేనకు అంతగా ప్రాముఖ్యత లేదు. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పోరాటాలకే పరిమితమన్న గుసగుసలు వినిపించాయి. కానీ ఎప్పుడైతే కూటమి కొలువుదీరిందో అప్పటి నుంచి జనసేన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ అంచనాలకు మించి హిట్ అయింది. టీడీపీ బీజేపీ కంటే ఎన్నికల్లో జనసేన మాయ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయ ఢంకా మోగించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. తద్వారా ఏపీ రాజకీయాల్లో తన పట్టును చాటుకుంది జనసేన పార్టీ. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ను మంత్రి పదవులు వరించాయి. ఇక పవన్కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్కు ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖలు కేటాయించారు. వీటికి తోడు ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రాతినిధ్యం మరింతగా పెరిగింది. 3 మినిస్ట్రీలు కాస్త ఇప్పుడు 4 కాబోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రి అయ్యే అవకాశం ఆసన్నమైందని చెప్పాలి. త్వరలోనే ఆయన మంత్రి కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. నిజానికి నాగబాబు మంత్రి పదవి వరకు రావటం వెనక ఎంతో కష్టం ఉంది. ఆయన 10 ఏళ్లుగా పవన్ వెంటే ఉన్నారు. కష్ట నష్టాల్లో తమ్ముడుకు వెన్నుదన్నుగా నిలిచారు నాగబాబు. జనసేనకి తోడుగా ఉంటూ అసలైన మెగా బ్రదర్గా పేరు తెచ్చుకున్నారు నాగబాబు. జనసేన కేడర్కు అత్యంత దగ్గరుండే నాయకుడిగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్కు అన్ని విధాలుగా అండగా నిలిచిన రియల్ బ్రదర్ ఆయన. 10 ఏళ్లుగా జనసేనతో కష్ట నష్టాలు ఎన్నో ఎదుర్కొన్న నాయకుడు నాగబాబు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో నాగబాబు లోక్సభకు పోటీ చేద్దామనుకున్నారు, కానీ కుదరలేదు. ఎమ్మెల్సీ అన్నారు, ఛాన్సు దక్కలేదు. టీటీడీ పదవి ఇస్తారనుకున్నా అది సాధ్యం కాలేదు. రాజ్యసభ ఎంపీ అనుకున్నా అవకాశం మాత్రం రాలేదు. జనసేనాని తరువాత మరి నాగబాబు వంతు ఎప్పుడు అని జనసేన వర్గాలు ఆశగా ఎదురు చూశాయి. అందుకు అనుగుణంగానే నాగబాబుకు న్యాయం చేయడం కోసం పవన్ ఎంతో కృషి చేశారు. ఆ మంచి సమయం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ తన సోదరుడికి మంత్రి పదవి కోసం పట్టుబట్టారు. కూటమి ఐక్యత కోసం ఆది నుంచి నిలబడ్డ చంద్రబాబు పవన్ కోరిక మేరకు సానుకూలంగా స్పందించారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని ప్రకటించారు. తద్వారా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి కాబోతున్నారు ఆయన. నాగబాబు అనే నేను అంటూ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నాగబాబు ప్రస్తుతం ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కాదు. కాబట్టి ముందు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ను మంత్రి పదవిలోకి తీసుకోబోతున్నారని టాక్. ఒకే క్యాబినెట్లో అన్నదమ్ములు ఉండటం చాలా రేర్ అని చెప్పాలి. ఒకే కుటుంబం నుంచి 2 బ్రదర్స్కు చోటు దక్కడం దాదాపు అసాధ్యమే. కానీ ఏపీలో అది అసాధ్యం సుసాధ్యం కాబోతుంది. చంద్రబాబు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్కు తోడుగా ఇప్పుడు నాగబాబుకు మినిస్ట్రీ దక్కనుంది. దీంతో మెగా బ్రదర్ ఇప్పుడు మినిస్టర్ బ్రదర్స్ కాబోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగునాట మరొక పవర్ఫుల్ ఫ్యామిలీగా కొడిదెల కుటుంబం ఖ్యాతికెక్కనుంది. మొత్తంగా నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైన నేపథ్యంలో జనసేన వర్గాలు ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్లుగా పవన్కు తోడు నీడిగా ఉన్న నాగబాబుకు ఇన్నాళ్లకు మంచి రోజులు రాబోతున్నాయంటూ జన సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఇక జనసేనకు తిరిగిలేదంటూ తేల్చి చెబుతున్నారు.